ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ కైవసం చేసుకోవడంతో బీజేపీలో నయా జోష్ ఉరకలెత్తుతోంది. కరీంనగర్లో మొదటి నుండి అన్ని తానై ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ గెలిచి బీజేపీ అధిష్టానానికి గిఫ్ట్గా ఇవ్వగలిగారు. ఇక ఎలాగైనా కరీంనగర్ కార్పొరేషన్ గెలవాలని కలలు కన్న కాంగ్రెస్ లీడర్ల మధ్య సమన్వయం లేక మరొకసారి ప్రజాక్షేత్రంలో చతికిలపడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కార్పొరేషన్కే పరిమితమైనప్పటికీ బీజేపీ అంత ఉత్సాహం ఎందుకు కనిపిస్తోంది? కరీంనగర్ కార్పొరేషన్ లో కమలం వికసించింది. తెలంగాణలో తొలిసారి ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో 30 డివిజన్లను గెలుచుకోవటమే కాకుండా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. మేయర్, డిప్యూటీ పదవులు బీజేపీకి దక్కకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కూటమి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యూహాత్మకంగా వేసిన అడుగులు ఆ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి దక్కిన ఏకైక కార్పొరేషన్ ఇదే కావటంతో కరీంనగర్ బీజేపీకి కీలక కేంద్రంగా మారింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ రాష్ట్రమంతా కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాల వైపే చూసింది. ఎందుకంటే ఇక్కడున్నది బీజేపీ ఫైర్ బ్రాండ్ కేంద్ర మంత్రి బండి సంజయ్. గతంలో సింగిల్ డిజిట్ కే పరిమితమైన బీజేపీ ఇప్పుడు అందరికంటే ఎక్కువ స్థానాలు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొదటి నుండి క్యాండిడేట్ల ఎంపిక, టికెట్ల కేటాయింపు, చేరికలు, ప్రచారం ఇవన్నీ కేవలం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నేతృత్వంలోనే జరిగిపోయాయి. ఎన్నికల తతంగాన్నంతా తానై నడిపి బండి సంజయ్ కేంద్ర నిధులు తీసుకొచ్చి కరీంనగర్ ను అభివృద్ధి చేస్తానని చెప్పిన మాటలను కరీంనగర్ ప్రజలు విశ్వసించారు. కార్పొరేషన్ ను బీజేపీకి కట్టుబెట్టడంలో ఆయనే కింగ్ మేకర్ అయి కరీంనగర్ కార్పొరేషన్ లో నయా ట్రెండ్ సృష్టించగలిగారు. రెండవసారి ఎంపీ, కేంద్ర మంత్రి అయ్యాక బండి సంజయ్ కార్పొరేషన్ ఎన్నికలను సవాల్గా తీసుకున్నారు. తన పార్లమెంటు పరిధిలో ప్రచారం నిర్వహిస్తూనే కరీంనగర్ కార్పొరేషన్ పై గట్టి ఫోకస్ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నాయకులు పగిడీలు అంటే సంప్రదాయపు రాచరిక తలపాగాలు ధరించి కరీంనగర్ లో చరిత్రలో నిలిచిపోయే విధంగా ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ఫలితాల తరువాత కూడా చక్రం తిప్పి మేయర్ పీఠం కైవసం చేసుకుని హీరో అయ్యారు. ఆ క్రమంలో రాజకీయాలు పక్కన పెట్టి కరీంనగర్ ను అభివృద్ధి చేసే బాధ్యత కూడా తనదే అంటున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ లో 66 డివిజన్లున్నాయి. బీజేపీ 30 స్థానాలను, కాంగ్రెస్ 14 స్థానాలను, బీఆర్ఎస్ 9 స్థానాలను గెలుచుకున్నాయి. ఎంఐఎం 3 స్థానాల్లో, ఫార్వర్డ్ బ్లాక్ 2 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 8 స్థానాల్లో గెలుపొందారు. వీరితో పాటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదయ్యున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకోవాలంటే మొత్తం సభ్యులో సగానికంటే ఒకరు ఎక్కువగా ఓటు వేయాల్సి ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ 35 సాధించిన వారికి గెలుపు అవకాశాలుంటాయి. బీజేపీకి 30 మంది కార్పొరేటర్లతో పాటు ఎంపీ బండి సంజయ్ కుమార్ ఓటు కూడా ఉండడంతో వారి బలం 31కి చేరింది. 3 ఇండిపెండెంట్లు, ఒక ఫార్వర్డ్ బ్లాక్ సభ్యురాలు బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో 35 సంఖ్య బలంతో బీజేపీ గెలుపు ఖాయమని అందరూ భావించారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ కార్పొరేషన్ ను ఎలాగైనా దక్కించుకోవాల్సిందేనని జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుకు చెప్పడంతో వారు రంగంలోకి దిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్ సభ్యులతో కలుపుకుని కూటమిగా మారి ఓటింగ్ లో పాల్గొంటే 35 ఓట్ల సంఖ్యాబలాన్ని సాధించి గెలుపును సొంతం చేసుకోవచ్చని భావించారు. అయితే వారి ఎత్తుగడలు ఫలించకుండా చేయటంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోసారి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో చేతులెత్తేసింది. ఇంతకు ముందు కార్పొరేషన్ ను ఏలిన బీఆర్ఎస్ అవకాశాలను క్యాష్ చేసుకోలేకపోయింది. కాంగ్రెస్ ఓడటానికి స్వయంకృతాపరాధమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి అక్కడికొచ్చి బహిరంగ సభ పెట్టినా కాంగ్రెస్ ఓడిందంటే స్థానిక పార్టీలో నాయకత్వ లోపం, నాయకుల మధ్య సమన్వయం లేకపోవటమే కారణమంటున్నారు.
సాక్షాత్తు ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్లో రాజకీయ నాయకుల పంతాలు వ్యవహార తీరుతో విసిగిపోయి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండటం కంటే భగవద్గీత చదువుకోవటం ఉత్తమమని ముఖ్యమంత్రి వద్ద వ్యాఖ్యానించారట. ఆ క్రమంలో కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పులే బీజేపీ వరంగా మారాయి. టికెట్ల కేటాయింపులో ఎవరికి వారే ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు అంజన్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణల మధ్య టికెట్ల విషయంలో ఎవరికి వారే తమకు నచ్చిన వారికే టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టి పంచాయతీలు పెట్టుకున్నారు. ప్రచారం కూడా బండి సంజయ్ స్థాయిలో చేసే నాయకుడు లేకపోవటం మైనస్ గా మారింది. చివరి 2 రోజుల వరకు మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబులు కరీంనగర్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇవన్నీ కరీంనగర్ కాంగ్రెస్ కు కలసిరాని అంశాలుగా మారాయి. ఒకవైపు బండి సంజయ్ ప్రచారం హోరెత్తించడంతో కాంగ్రెస్ నాయకులు మేలుకునేసరికే పుణ్యకాలం గడిచిపోయింది. మొత్తానికి కరీంనగర్ కార్పొరేషన్ పీఠాన్ని బండి సంజయ్ ఒంటి చేత్తో గెలిపించడంతో ఇప్పుడు ఆయన పేరు మార్మోగుతోంది. మరి కరీంనగర్ లో కాంగ్రెస్ గతంలో సాధించిన సింగిల్ డిజిట్ కార్పొరేటర్ స్థాయి నుండి ఇప్పుడు డబుల్ డిజిట్ వచ్చిందని సంబరపడుతుందా? అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఇప్పుడు కార్పొరేషన్ లో వరుస ఓటములతోనన్న గుణపాఠం నేర్చుకుంటుందా అన్నది చూడాలి.